నమస్తే యంగ్ ఇండియా న్యూస్కి స్వాగతం. ఈరోజు మనం సినిమా యాక్టర్, జబర్దస్త్ కమెడియన్, అదేవిధంగా మన సూర్యాపేట జిల్లా వాసి అయినటువంటి కర్తానందం గారితో ఉన్నాము. ఈరోజు ఆయన ఇండస్ట్రీలో వెళ్ళడానికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఏ విధంగా ఇండస్ట్రీకి వెళ్ళారు, అదేవిధంగా జబర్దస్త్ సంబంధించిన యాక్టర్స్ తోటి ఎవరెవరితో పనిచేశారు, వారి గురించి సుధీర్, గెటప్ సీను, వేణు వండర్స్, జబర్దస్త్ యాక్టర్స్ గురించి మంచి మంచి విషయాలు తెలుసుకున్నాము. సార్ నమస్తే అండి, కర్తానందం గారు. నమస్తే సార్. యాక్చువల్గా మీరు ఫస్ట్ మొదటగా హోంగార్డ్గా చేశారు కదా సార్? అవును. అదేమో పోలీస్ డిపార్ట్మెంట్. అవును. మీరు ఇప్పుడు ఈ సినిమా వైపు ఏ విధంగా వచ్చారు? అంటే ఫస్ట్ పోలీస్ కదా, మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, ఈ సినిమా వైపుకు ఏ విధంగా వచ్చారు? చదువుకుంటప్పటి నుండి కూడా నేను కళాకారుని సార్. నేను స్వతహాగా కళాకారుని, పుట్టుకతోటే దేవుడిచ్చినటువంటి వరం. 10th క్లాస్ అయిపోయిన తర్వాత కూడా కళాకారుడిగానే జీవించాను చాలా కాలం. తర్వాత నేను సొంతం కళా బృందం పెట్టాను. వరకట్నం, కులతత్వం, మూఢనమ్మకాలు, నిరక్షరాస్యత, త్రాగుడు, వాతావరణ కాలుష్యం, ఎయిడ్స్, ఇలాంటి వాటి మీద సొంత కళాబృందం పెట్టే నాటకాలు చేసేవారు. ఫస్ట్ నుంచి మీకు నాటక రంగం పైన బాగా ఇష్టం అన్నట్టు. అలా చేసుకుంటూ ఉన్న సమయంలో ఇక ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల నేను పెట్టినటువంటి కళాబృందాన్ని మూసేసాను. ఆ తర్వాత అంటే సపోర్టింగ్ లేదు వెనకాల, మనకు డబ్బు ఉండాలి నడవాలంటే. ఫాదర్ కాటా రాజులని చర్చి ఫాదరు, ఆయన వెహికల్ ఇచ్చాడు, టెంపో ట్రావెలర్ మీద ఏపీ తెలంగాణ మొత్తం తిరిగేది మేము. అంటే నాటకాలు అంటే ఏ నాటకాలు? వరకట్నం, సోషల్ అవేర్నెస్ మీద ఈ ప్రోగ్రాం వేసుకుంటూ తిరిగాం. ఆ తదుపరి ఇక మూసేశాను. ఇంకా బతుకుదేరు ఏం లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఖమ్మం మా క్లాస్మేట్స్ అందరూ ఉన్నారు, వాళ్ళని ఏమన్నా ఏదో పని ఉడుగుదాం అన్నట్టుగా వెళ్ళా. చర్చి ఫాదర్ ఒక ఆయన నా క్లాస్మేట్ ఉన్నాడు, ఖమ్మం నాయుడుపేటలో, ఇప్పటికి కూడా అక్కడే ఉన్నారు. ఫాదర్ రాజు, ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా నా బతుకుదేరు లేదు ఫాదర్, నాకు ఏదైనా ఒక బతుకుదేరు చూపించాడు అని అడిగా. అంటే ఆయన అంటే మా క్లాస్మేట్స్ అందరూ ఫోన్ చేశారు. మా సీనియర్ ఒక ఆయన ఆనందరావు గారని కానిస్టేబుల్ ఉన్నారు, వారికి కూడా ఫోన్ చేస్తే అయ్యో ఉండండి, కర్తానందం ఉండవనండి, కర్తానందం మంచి కళాకారుడు కదా, మా పోలీస్ డిపార్ట్మెంట్లో కళా బృందాలు ఓపెన్ చేస్తున్నారు, దాంట్లో తప్పకుండా అవకాశం ఇస్తారు అని చెప్పేసి ఆయన వచ్చి నన్ను తీసుకుపోయి పోలీస్ ఆఫీసర్కి నన్ను పరిచయం చేసి నా టాలెంట్ని కొంచెం ప్రదర్శించి చూపించి తర్వాత దాంట్లో నన్ను కళాకారుడిగా తీసుకున్నారు. పోలీస్ కళా బృందంలో ఒక కళాకారుడిగా 23 సంవత్సరాలు చేసి 2 years క్రితం నేను రిటైర్డ్ అయ్యాను. ఇప్పుడు ఈ జబర్దస్త్లో ఏ విధంగా వచ్చారు సార్? చేసుకుంటూనే సినిమాలు చేసేవాడిని. సినిమాలు చేసుకుంటూ చాకలేలమ్మ సినిమాలో రాజమౌళి గారు పరిచయం, తాగుబోతు రాజమౌళి గారు ఉన్నారు జబర్దస్త్లో, వారు పరిచయం అయ్యారు. ఇక చిచ్చా అంటే కొడక అంటే మంచిగా క్లోజ్ అయిపోయాము. ఇప్పటికి కూడా మంచిగా ఒకరికొకరు అభిమానించుకుంటాము. వారు వెళ్ళి ముందు వేణుగారి దగ్గర చేరారు. ఇక నా గురించి చెప్పి నన్ను కూడా తీసుకెళ్ళాడు వేణుగారి దగ్గరికి, చేర్పించాడు. వేణుగారి దగ్గర వారి టీంలో ఒక మెంబర్గా చేర్పించారు. అట్లా సార్. అలాగే ఇప్పుడు ఈ జబర్దస్త్లో రాజమౌళి ద్వారా వేణు వండర్స్ టీంలోకి వెళ్ళారు అన్నారు కదా, అసలు ఈ జబర్దస్త్లో ఏ సంవత్సరం నుంచి చేస్తున్నారు సార్? ఈ జబర్దస్త్ మీరు ఏ సంవత్సరంలో అందులోకి వెళ్ళారు? 2014. అంటే జబర్దస్త్ స్టార్ట్ అయింది 2014. 13లో స్టార్ట్ అయింది, 14లో వెళ్ళా. 14లో తెలంగాణ గొడవలు అవుతున్నాయి కదా. అవును సార్. ఆ తెలంగాణ గొడవలప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా స్టిల్ నెంబర్ 1 షో అది. అంటే ఈటీవీలో కానీ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఛానల్లోనే జబర్దస్త్ అనేది దాని మించి లేదండి ఇప్పుడు. అవును, అది వాస్తవం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ జబర్దస్త్లో 2014 నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్ని స్కిట్లు చేసి ఉంటారు సార్? 200 ఎపిసోడ్లు చేశాను. 200 చేశారు. అంటే ఏ టీమ్స్లో అలా చేశారు? అంటే నేను అందరి టీంలో చేశానండి. వేణు వండర్స్,
వేణు వండర్స్ దాంట్లో ఫస్ట్ స్టార్టింగ్. ఆ, ఆ తర్వాత రాఘవ్ గారు దాంట్లో ఒక స్కిట్, రాకేష్ గారు దాంట్లో చాలా చేశాను, సుధీర్ అన్న దాంట్లో చేశారా? సుధీర్ గారి దాంట్లో చేశాను, ఉమ్. చంద్ర గారి దాంట్లో చేశాను, ఆ, మన వెంకీ గారి దాంట్లో సంవత్సరం చేశాను. ఉమ్. తర్వాత చాలా చాలా అందరు ఎవరైనా నన్ను వాడుకున్నారు, మంచిగా వాడుకున్నారు. మీలో నటుని మంచిగా వాడుకున్నారు. వాళ్ళు మంచి వ్యక్తులు అండి, జబర్దస్త్ వాళ్ళు ఉమ్. చాలా మంచి వ్యక్తులు. కళాకారుడు అన్న ప్రతి వారిని పైకి తీసుకురావాలండి తపన. అవును. కళాకారుడిని తెలిస్తే చాలు, ఉమ్. వాడు ఎంత దూరం ఉన్నా వాడు పట్టుకొచ్చి పైకి లేపుతారు. అంటే ఏదైనా ఈ కళాకారునికి ఏదైనా ఇబ్బందులు వస్తే జబర్దస్త్ నుంచి చాలా సపోర్ట్ ఉంటుంది. మా మల్లమల్ల ఎంటర్టైన్మెంట్ అంటే ఏ సమస్య ఉన్నా మా కళాకారునికి మాలో కొన్నిగా మేము ఆదుకుంటామని కొన్ని ప్రోగ్రామ్స్లో చెప్తుంటారు వాళ్ళు. అది ఎంతవరకు నిజం సార్? నిజం. అంటే మీకు ఏమైనా సాయం చేసి నాకు కూడా సహాయం చేశారు. ఎందుకంటే ఏ రకంగా సార్? నాకు యాక్సిడెంట్ అయింది. ఆ, ఇప్పుడు కూడా ప్యాంట్ పైకి రాదు, సార్. ఇక్కడ రాడ్లు పడ్డాయి. ఆ, అప్పుడు హాస్పిటల్లో ఉన్నాను ఎల్బీ నగర్లో. ఉమ్, జబర్దస్తులు అందరూ వచ్చారు, పలకరించారు, ఉమ్, హెల్ప్ చేశారు. ఉమ్, అలా నాకే కాదు, ఇవాళ పంచప్రసాద్ గారు అయితేనేమి, ఆ, ఇప్పుడు రాజమౌళి గారు అయితేనేమి, ఉమ్, వీళ్ళందరూ కరోనా అప్పుడు రాజమౌళి గారికి చాలామంది హెల్ప్ చేశారు. పంచప్రసాద్ గారికి పెద్ద పెద్దోళ్ళు కూడా హెల్ప్ చేశారు. ఉమ్, వారికి కిడ్నీ ప్రాబ్లం ఏదో ఉంది. ఉమ్, ఆ, చాలా అది అక్కడ ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ సమస్య పరిష్కారం డబ్బే అనుకుంటే మాత్రం వెంటనే అందరూ అకౌంట్లో వేసేస్తారు. ఆర్థిక సాయం అందిస్తారు తప్పకుండా వాళ్ళ దాన్ని బట్టి. సార్ అలాగే మీకు జబర్దస్త్ చేసేటప్పుడు టీమ్ లీడర్స్ నుంచి కానీ లేకపోతే జబర్దస్త్ జడ్జిలు ఉన్నారు కదా, మెగా బ్రదర్ నాగబాబు గారు, మేడం రోజా గారు, వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేసేవారు? మీరు మంచిగా సపోర్ట్ చేస్తుండే వాళ్ళ? అక్కడ ఇంక నన్ను మాట అనేవాళ్ళు లేరండి. ఎందుకంటే నన్ను అందరు బాబాయ్ 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 అందరూ బాబాయ్ అంటారు. బాబాయ్ అనే మాట తప్ప వేరే మాట రాదు. నాగబాబు గారు వారు మహానుభావులు, వారు నన్ను ఎంతో ప్రోత్సహించారు. రోజా గారు అయితే ఇంకా కడుపు నవ్వుకొని మంచిగాను. నాగబాబు గారు వారి జ్ఞానం చాలా గొప్పది. స్కిట్లో ఉన్నటువంటి దాన్నంతా చూసి దాన్ని మంచిగా వివరించి చెప్తాను. సరి చేసుకుంటూ పోయి పెద్ద పెద్ద కళాకారులు అయ్యారంటే ఈ రోజుల జబర్దస్త్ వాళ్ళందరూ ఎన్నో సినిమాల్లో చేస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు మమ్మల్ని నడిపిస్తున్నారు. అంటే ఏదైనా మిస్టేక్ చేసి చెప్పడం, ఇట్లా కాదు అలా అని చెప్పడం, అంటే గైడ్ చేయడం, గైడ్ చేస్తారు. జడ్జెస్ అంటేనే ఇంకా గైడ్ చేయటం. ఇప్పుడున్న జడ్జెస్ కూడా అంతే, దాన్ని చూపిస్తుంటాడు, ఇది ఇలా చెప్తుంటారు కాబట్టి దాన్ని సరి చేసుకుంటూ పోతుంది. మంచి మంచి గొప్ప స్థాయిలో సెట్ అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అదే బయట సమాజంలో మీ పుట్టలను ఎవరన్నా నన్నే ఉదాహరణకు అడిగారనుకో, చెప్పారనుకోండి, సార్ గిట్ట చేస్తే బాగుంటుంది అని చెప్పారనుకోండి, తెలుసు మాకు అది తెలుసులే నువ్వేంటి చెప్పేది అలా ఉంటారు. అప్పుడు మనం తప్పు అక్కడే ఆగిపోతుంది, ఇంకా తప్పు మీద తప్పు చేస్తాం. అదే మీరు చెప్పినట్టు నేను సరి చేసుకున్నట్టయితే ఇంకా పైకి వస్తాం. ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ పైకి రావడానికి కారణం ఏంటంటే ఎవరైనా సూచనలు ఇస్తే తీసుకొని దాన్ని సరిదిద్దుకొని సరి చేసుకుంటూ వచ్చేవాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళందరూ. అవును సార్. అట్లాగే జబర్దస్త్ ప్రోగ్రాంలో ఇప్పుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజుల్లో జబర్దస్త్ ప్రోగ్రామ్ చూడని వాళ్ళు అసలు ఎవరూ లేరు. హాస్యం ఏదో టెన్షన్లా జాబర్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరు హాస్యం కోసమైనా చూసేవాళ్ళు ఉన్నారు. అందులో ఒకటి ప్లస్ కొంతమందికి టీమ్ లీడర్స్కి సుధీర్ అన్న కానీ లేకపోతే రామ్ ప్రసాద్ కానీ, గెటప్ సీన్ కానీ, వేణు వండర్స్ కానీ, ఆది కానీ, వీళ్ళకి మంచి 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 ఫాలోయింగ్ ఉన్నది లేడీస్ నుంచి కానీ యూత్ నుంచి కానీ. వాళ్ళ గురించి ఇప్పుడు సపోజ్ సుధీర్ అన్న గురించి రష్మికి సుధీర్కి మధ్యలో ఏదో నడుస్తుంది, అట్లా కొన్ని ట్రాక్లు ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇమాన్యుయల్ కానీ కొత్తగా వచ్చిన ఇమాన్యుయల్ వర్ష మధ్యలో ఏదో ట్రాక్ ఉంది అని చెప్పి కొంతవరకు అంటే ప్రేక్షకులు అనుకుంటారు. అది ఎంతవరకు నిజం సార్? అది నిజమేనా లేకపోతే రీల్ వైపేనా? రియల్గా కూడా కామెడీ కోసం ట్రాక్ క్రియేట్ చేస్తారు అంతే. జరిగితే అందరు స్పందించే వాళ్ళే అంతే. దాంట్లో ఎవరిని ఈ ఇటువంటి చెప్పడానికి అవకాశం లేదు అక్కడ. వాళ్ళు
అందరూ మంచి స్పందనతో ఉంటారు, మంచి హృదయం గల వాళ్ళు. అందుకోసం ఇంతకాలం జబర్దస్త్ చేసుకుంటూ వాళ్ళ సమాజంలో ఒక కామెడీ యాక్టర్గా నిలబడుతున్నారంటే ఆ మహానుభావులు కారణం ఏంటంటే వాళ్ళ మంచితనమే. అదే చెడ్డోడైతే ఉంటాడండి దాంట్లో. కాకపోతే ఏంటంటే చేయలేడు, మంచి వాళ్ళ మధ్య చెడ్డోడు చేయలేడు అట్లా. అంటే ఇప్పుడు దీంట్లో చెయ్యని టీం లీడర్లు కూడా ఉన్నారు. వాళ్ళు సినిమాలు చేయాలనుకుంటున్నారు, వాళ్ళు కూడా మహానుభావులు అండి. అసలు జబర్దస్త్ మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మహానుభావులు. వాళ్ళ గొప్ప గొప్ప ఆర్టిస్ట్. వాళ్ళు సొంతగా స్క్రిప్ట్ తయారు చేసుకోవడం అంటే మామూలు మాటలు కాదు. మెదడుకు మేత అన్నట్టు మెదడుని ఎంతో కష్టపెడతారు. దాన్ని ఎంతో ఎన్నో ఇబ్బందులు పడుతూ దాన్ని పండిస్తున్నారంటే అది వాళ్ళు చేసేటట్టు ఒక ఏమనుకోవాలంటే ఒక త్యాగం అనుకోవాలి. ఇప్పుడు జబర్దస్త్ చేస్తుంటేనే మీకు సినిమా అవకాశాలు వచ్చాయి, అంతకంటే ముందు చేశారు సార్? అంతకుముందు సినిమాలు చేశాను. అప్పుడు తెలంగాణ గొడవలప్పుడు మేము సినిమాలు చేస్తామని మన తెలంగాణ వాళ్ళు కూడా చాలామంది సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్స్. అప్పుడు వాళ్ళ సినిమాలని చేసుకుంటూ వెళ్ళా. ఈ లోపల చాకలైలమ్మ సినిమా మణుగూరు రవికుమార్ గారని వారు చేస్తుంటే ఆ మూవీలో నా ఫ్రెండ్ విజయ్ కుమారు అతను నన్ను తీసుకెళ్ళి ఆ డైరెక్టర్ పరిచయం చేసి దాంట్లో అవకాశం ఇప్పించాడు. దాంట్లో తాగుబోతు రాజమౌళి గారు, జబర్దస్త్లో తాగుబోతు రాజమౌళి గారు దొర వైపు, నేను ఐలమ్మ గారి వైపు, ఇలా మీ ఇద్దరం క్లోజ్ అయిపోయి మంచి ఈ ఆర్టిస్టులుగా మంచి పేరు తెచ్చుకున్నాం. ఇక వారు పోయి వేణుగారి దగ్గర చేరారు, తర్వాత నన్ను కూడా తీసుకెళ్ళారు. అంటే నేను ఇలా అనొచ్చా, ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మీకు రాజమౌళి గారు పరిచయం అవ్వడం కొంతవరకు మీరు సినిమా ఇండస్ట్రీ కానీ జబర్దస్త్ కానీ రావడానికి ఏదైనా ఉపయోగపడింది అనుకుంటారు ఆయన అంటే దోస్తారు? రాజమౌళి గారు కూడా మహానుభావుడు అండి. నాకే కాదు, ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నాడు అంటే వాడిని తప్పకుండా హెల్ప్ చేస్తాడు. ఆయన మంచి గుణవంతుడు రాజమౌళి గారు. తాగుబోతు రాజమౌళి పేరు పడదు కానీ చాలా మంచి వ్యక్తి. అంటే ఆయన క్యారెక్టర్ అంటే తాగుబోతు క్యారెక్టర్లో బాగా చేశాడు కాబట్టి తాగుబోతు రాజమౌళి అని పడేట్టు పేరు పడ్డది కానీ గుణవంతుడు, మహానుభావుడు, గుణవంతుడు. సార్ అదేవిధంగా బలగం సినిమాలో మీరు యాక్ట్ చేశారు కదా, దాంట్లో అవకాశం ఎలా వచ్చింది సార్? దాంట్లో దిల్రాజు గారి ఆఫీస్కి ఆడిషన్స్కి వెళ్ళా. అది మర్చిపోయాను. ఆడిషన్కి వెళ్ళి ఎన్నో ఆఫీసులు తిరుగుతుంటాం, దాంట్లో ఇది ఒక ఆఫీస్ వచ్చాం. కొద్ది రోజుల తర్వాత ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు, ఏమంటే కత్తానంద గారు మా మూవీలో మీకు ఒక రోజు క్యారెక్టర్ ఉందండి అని చెప్పేసి ఫోన్ చేశారు. ఆఫీస్కి రండి అంటే ఆఫీస్కి వెళ్ళారు. రెమ్యునేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఆ ఒక్కరోజుకి పెద్ద బ్యానరు ఎంత ఇచ్చినా ఏం లేదని వెళ్ళా. అక్కడికి వెళ్ళేసరికి మా గురువు గారే డైరెక్టర్ వేణుగారు. మీ వేణు వండర్స్ గురువుతో సమానం. నేను జబర్దస్త్లో మొట్టమొదటి తీసుకొని నన్ను సెట్ చేసుకుంటూ ఇలా చేయాలి బాబాయ్, అలా చేయాలి బాబాయ్ అని చెప్పి చేసినటువంటి మహానుభావుడు. అక్కడ పోయేసరికి వారే ఉండు. ఒక్కరోజు క్యారెక్టర్ అయిపోయిన తర్వాత బాబాయ్ నీ క్యారెక్టర్ అయిపోయింది అన్నాడు. ఈ ఇంటికి వెళ్ళి వస్తా బాబాయ్ అని. ఇంటికంటే ఒళ్ళు మెదుగుద్ది. ఆ ఇంట్లో మంచం వేసింది, ఫ్యాన్ వేసింది, పడుకో, నువ్వు రాత్రి నిద్ర లేనట్టుంది, పడుకో, నేను ఈ సినిమా మొత్తం చూపిస్తాను నేను అని చెప్పేసి నా క్యారెక్టర్ పొడిగించు సినిమా మొత్తం చివరి సీన్లో కూడా నన్ను ఉంచారు. నాకు ఈ రోజున ఇంత మంచి గుర్తింపు రావడానికి ఆ మహానుభావుడు వేణుగారే నాకు దీనికి మొత్తానికి కారణం. మొట్టమొదట నన్ను జబర్దస్త్ తీసుకుంది ఆ మహానుభావుడే. బలగం సినిమా ద్వారా నన్ను ఇంత మంచి ఇండస్ట్రీకి బాగా పరిచయం చేసి ఇవన్నీ చేసిన మహానుభావుడు నాకు దేవుడు బలగం వేణు గారు. ఓకే సార్, అది అట్లానే ఈ బలగం సినిమాలో అసలు మీరు ఇప్పటివరకు జబర్దస్త్లో కానీ అక్కడ చేసిన పేరు కంటే బలగం సినిమాలో మీరు ఒకటి ఇప్పుడు అందులో ముసలాయన చనిపోతాయాలు కానీ చాలా గొప్పగా చూపెట్టిన సినిమా.
దాంట్లో మీరు న్యాచురల్గా మీ యాక్టింగ్ చూపించి ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా యాక్టింగ్ చేశారు సార్. దయచేసి మా ప్రేక్షకుల కోసం ఒకసారి ఆ 2 డైలాగులు చెప్తారా? ఓరి మీ ఏడుపులు పాడుగాను, ముసలోడు బంగారు చావు చచ్చుడు, అరే సంబరంగా పంపించాలి, సప్పుడు చేయాలా సప్పుడు చేయాలి. తాగుడు క్యారెక్టర్ కూడా కొంచెం పోయి ఇంటికి వెళ్ళాలి అని చెప్తారు కదా. అది కూడా ఏం మామూలుగా పోసేటప్పుడు ఇది వద్దు గది పోయాడు, అది వస్తాడు. సరే పోసిన తర్వాత అటుకులు మీకు మళ్ళీ చూపుతాం, మళ్ళీ క్లాస్ చూపిస్తాం, పోస్తాడు. ఏంద్రా చూస్తున్నావు, చీకటి పడుతుంది, ఇంటికి పోవాలి పోయి. సూపర్ సార్. అసలు మన తెలంగాణ లాంగ్వేజ్లో మీరు న్యాచురల్గా నటించారు సార్. అది ఇప్పటికి కూడా మాకు అసలు మన తెలంగాణ వాళ్ళు ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కానీ మ్యాక్సిమం నాకు తెలిసి తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలలో మన సాంప్రదాయాలు, మన వ్యక్తిత్వాలు, సంబంధాలు, కుటుంబ విలువలు అన్నీ చూపెట్టిన ఫ్యామిలీలో న్యాచురల్గా నటించి చాలా గొప్ప పేరు సంపాదించుకున్నారు సార్. దాని తర్వాత ఈ బలగం సినిమా తర్వాత మీకు ఇండస్ట్రీలో అంటే ఈ క్యారెక్టర్ తర్వాత మీకు ఇండస్ట్రీలో ఏమైనా అవకాశాలు వచ్చాయి సార్ మీకు? ఇంకా దసరా వచ్చింది, నానిగారి సినిమా. నాన్నగారి సినిమా వచ్చింది. దసరాలో కూడా మంచి క్యారెక్టరే, అది చేసా. దాని తర్వాత 8 సినిమాలు చేసా. ఇప్పుడు రిలీజ్కు సిద్ధమవుతున్నాయి 8. రేపు 19 నుండి మన కేల్ కథం దొంగనంబాద్ మూవీ హీరో ఎవరు సార్? ఇక నేను అడగలే, ఫోన్లో మాట్లాడుకున్నాము. మొత్తం టోటల్గా బలగం సినిమా తర్వాత 8 ఆఫర్స్ వచ్చాయా? 8 సినిమాలు చేసినవి ఉన్నాయి. ఇప్పుడు రేపు చేస్తే 9, అంతకుముందు కొన్ని చేసి మొత్తం ఒక 15 సినిమాల దాకా. నాని గారు న్యాచురల్ స్టార్, నాని హీరో కదా. నాని గారు సినిమా లొకేషన్లో ఉన్నప్పుడు కానీ సెట్లో ఉన్నప్పుడు కానీ మీతోటి ఎలా ఉండేవారు? అందరితో మంచుకుంటాం నవ్వుకుంటూ. అంటే మిమ్మల్ని మాట్లాడేవారా? మీతో పెద్ద యాక్టర్ అని ఏమైనా తేడాలు ఉంటాయి? ముచ్చట్లు పెట్టేవాళ్ళండి, మంచిగా అందరం ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళం. అవారైతేనేమి సాయి కుమార్ గారు, మహానుభావులు. అందుకే వాళ్ళు మహానుభావులేరు. అంత కలిసి అంత సామాన్య జనంతో కూడా అలా కలిసిపోవటం అనేది అందరికి ఉండదు, వాళ్ళకి ఉంది. ఇప్పుడు సాయి కుమార్ గారికి ప్రత్యేకంగా క్యారీ బ్యాగ్ ఇచ్చినా కానీ దాంట్లో కూర్చోపోయేవాడు, వచ్చి మాతోడే కూర్చోవాడు. అంటే సాధారణ జీవితం గడిపే సింపుల్గా ఉంటారు, అందరితోటి మాట్లాడతారు, ఎవరిని చిన్న చూపు చూడరు. నాన్నగారైనా సాయి కుమార్ గారైనా చాలామంది ఇప్పుడు ఆ సినిమాలు చేసిన పెద్ద పెద్దలందరూ కూడా అంతే. సరే, కమెడియన్ కదా, మీ కమెడియన్లో ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీ తీసుకుంటే బ్రహ్మానందం గారు కానీ, ఆలీ గారు కానీ ఒక టాప్ మోస్ట్ అని చెప్పొచ్చు, సునీల్ గారు కానీ. అయితే వీళ్ళతోటి ఏమైనా చేశారా మీరు సినిమా ఇండస్ట్రీ సినిమాలలో? అంటే వాళ్ళతో పాత్రలు ఏమైనా చేశారా? చేయలేదు సార్. ఆలీ గారితో చేశాను. ఆలీ గారితో ఏ సినిమా చేశారు సార్? సినిమా పేరు ఇంకా పెట్టలేదు, అంటే ఇప్పుడు రిలీజ్ సిద్ధమవుతుంది. జాన్ జక్కీ డైరెక్టర్. ఆ సినిమాలో ఆలీ గారితో చిన్న సన్నివేశం ఉంది అంతే. ఇంక పెద్దోళ్ళు అంటే నేను పెద్దగా సినిమా ఇండస్ట్రీలో ఆలీ గారికి ఒక మంచి నేమ్ ఉంది సార్. ఒక్కసారి ఆయనతోటి చేసిన ఆర్టిస్ట్ టాలెంట్ నచ్చితే మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇస్తారు. నాకు ఈయనతోటి మంచిగా కమ్యూనికేషన్ మంచిగా ఉంది, మా మధ్యలో పాత్ర మంచిగా ఉంది అనుకుంటే చాలా అవకాశాలు ఇస్తారని చెప్పి చాలా ఇంటర్వ్యూలలో మేము చూసాం. ఆలీ గారు మంచి వ్యక్తి, చాలా స్వచ్ఛంద సంస్థల నుంచి సేవలు చేస్తారు, ఎవరన్నా ఆపదలు ఉందంటే ఆదుకుంటాడని చెప్పేసి. ఇప్పుడు మీరు చేసిన క్యారెక్టర్ అంటే దాన్ని ఒకవేళ మంచిగా ప్రేక్షకులు ఆదరిస్తే మీకు మళ్ళీ ఒకవేళ అవకాశాలు కూడా ఇస్తుండొచ్చు. ఆశ ఉంది, ఇప్పిస్తారు అని ఆశ ఉంది. సరే, మనం కొత్తగా ఒకేసారి పరిచయం కావడం వల్ల 2 సినిమాలు చూస్తే వారు కూడా దయదలుస్తారు, ఏమన్నా ఒక చోట ఇప్పిస్తారు. ఎంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులు, ఒక పెన్ను సార్. పిల్లలు ఎంతమంది? 2 కొడుకులు సార్. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు పిల్లలు? ఒక అబ్బాయి జర్మనీలో మాస్టర్స్, చిన్న అబ్బాయి ఫిలిప్పైన్స్లో MBBS. ఓకే, మంచి సెటిల్. అంటే వాళ్ళని అంటే మీరు చదువుతున్నారు.
మీరు హోంగార్డ్ జాబ్ చేసుకుంటూ ప్లస్ సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేసుకుంటూ వాళ్ళని అక్కడికి పంపించడానికి కష్టపడ్డారా? పంపించా, చాలా కష్టపడి పంపించా. అది మధ్యలో రిటైర్ అయ్యేసరికి ఇక నా దగ్గర డబ్బులు లేవు, ఆదాయం లేదు కదా. చూసా మా తమ్ముళ్ళు, చిన్న తమ్ముడు ఫాదర్ అన్నాను కదా, మా చెల్లె టీచరు దురాజపల్లి కాడ ఉంటుంది, పెనబల్లో టీచరు. వీళ్ళిద్దరూ ఇక మీ తమ్ముడు గుంటూరులో కానీ చేస్తాడు, హైదరాబాద్లో కానీ చేస్తాడు. వీళ్ళు నేను ఎప్పుడైతే రిటైర్డ్ అయినా అప్పటి నుంచి వీళ్ళు బాధ్యత తీసుకోవాలి, పిల్లల బాధ్యత ఆర్థికంగా. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళే చదివిస్తున్నారు. వారి సహాయంతో ఇప్పుడు వాళ్ళ చదువులు నడుస్తున్నాయి. వాళ్ళు లేకపోతే నేను ఫెయిల్ అయ్యేవాడిని, అది మాట పడేవాడిని. పిల్లల్ని నేనే అన్యాయం చేసిన అయ్యేవాడిని. నా తమ్ముళ్ళు ఉండబట్టి, నా చెల్లి ఉండబట్టి ఈ రోజున నా పిల్లలు చదువుతున్నారు. మంచి ఆర్థికంగా ఫ్యామిలీ మొత్తం సపోర్టింగ్గా ఉంది. సపోర్టింగ్. కొన్ని ఇంటర్వ్యూల్లో నేను చూశాను సార్. నేను అంటే మాకు ఏదో మేము చిన్న మధ్యతరగతి కుటుంబం, బిలో మిడిల్ క్లాసు, ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకున్న 10 గుంటలు 15 గుంటలు అమ్మేసి మా పిల్లలు అక్కడ వెళ్ళడానికి చేశామని చెప్పేసి కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు. అవును. అంటే అది ఎట్లా సార్? అంటే వాళ్ళు పంపించడానికి ఆర్థికంగా ఇబ్బంది? పంపించాలని ప్లాన్ ఉంది, కానీ ఆర్థికంగా డబ్బులు లేవు. సరే పంపిస్తే నాకు వచ్చే హోంగార్డ్ శాలరీని చిట్టీలు వేసుకుంటూ ఫీజులు కట్టుకుంటా. అక్కడ వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి నేను అన్నీ ఒకేసారి కట్టనక్కర్లేదు, మధ్య మధ్యలో కట్టుకుంటూ పోవచ్చు అని చెప్పారు. కాబట్టి నేను చిట్టీలు వేసుకొని ఆ డబ్బులు కట్టుకోవచ్చులే. ఇప్పుడు ప్రస్తుతానికి పంపించడానికి డబ్బులు లేవు. అప్పు చేయడానికి 5-6 లక్షలు ఇవ్వాలంటే ఎవరు ఇస్తారు? మన ఆస్తిపాస్తులు ఏమి లేవు పెద్దగా. ఈ మా ఊరు బ్రిడ్జి ఉంది కదా, ఇక్కడ కాలువ బ్రిడ్జి, అక్కడనే ఉంది. 10 గుంటలు ఉంటే అది అమ్మేశా. కొంచెం వస్తే అది తీసుకొని మా పిల్లోడిని పంపించేసి, మా ఆవిడది పొలం, ఆవిడ కష్టపడి కొనుక్కుంది. యాక్చువల్గా చెప్పాలంటే సార్, ఇప్పుడు జబర్దస్త్ ఆర్టిస్టుల గురించి ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ సార్. ఇప్పుడు నేను టీమ్ లీడర్స్ పేరు చెప్తాను, వాళ్ళ గురించి ఒక ఆన్సర్లో చెప్పండి. ఆన్సర్ సార్. సుడిగాలి సుధీర్ పేరు చెప్పగానే నవ్వుతుంటారు. మంచి కామెడీ, మంచి మనసు గల వ్యక్తి. గెటప్ సీను. గెటప్ల మీద గెటప్లు ఎన్ని గెటప్లు వేస్తారో తనకే తెలియదు, అది ఎవరికి రాదు కూడా. విద్య మంచి అన్ని గెటప్లో సక్సెస్ అవుతుంది. ఆటో రాంప్రసాద్ అసలు నోట్లోనే ఉంటుంది పంచు స్పాట్, ఆటోమేటిక్ వచ్చేస్తుంది, అందుకే ఆటో అని పెట్టారు. అట్లానే వేణు వండర్స్ ఇంకా చెప్పనక్కర్లేదు. వాళ్ళు గొప్ప మనసు గలవాళ్ళు, మంచి అప్పటప్పటి కామెడీ పట్టించేవాళ్ళు. జబర్దస్త్ జడ్జీలు ఉన్నారు, రోజా మేడం మంచి మనసు గల దేవత. నాగబాబు గారు ఆయన దేవుడు, ఎందుకంటే అందరూ సర్దిద్దగలిగాడు, గొప్ప మనిషి. చలాకి చంటి కొత్త వాళ్ళని బాగా ప్రోత్సహిస్తాడు. బుల్లెట్ భాస్కర్ కొత్త వాళ్ళని బాగా ప్రోత్సహించి మంచి తీర్చిదిద్దుతాడు. నాటి నరేష్ చూడగానే కామెడీనే, ఇంకా నాటి అందగాడు. తర్వాత రాకింగ్ రాకేష్, ఆయన కూడా చాలా మంచివాడు. రాకెట్ రాఘవ గారి పేరు వినగానే అందరు నవ్వుతూనే ఉంటారు. రాకెట్ లాగా దూసుకుపోతుంటారు ఈ కార్యక్రమాన్ని. ఎవరు? కెవ్వు మనకి నవ్వేటట్టే చేస్తాడు కార్తీక్. ముక్కు అవినాష్ గారు కూడా గొప్ప వ్యక్తి, మంచి మనసు గలవాడు, మంచి కామెడీ యాక్టరు, అన్ని రకాల క్యారెక్టర్ చేయగలరు దిట్ట. యంగ్ ఇండియా తెలుగు న్యూస్ ఛానల్ని మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.